ఫోన్ ట్యాపింగ్ కేసులో టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు కస్టడీ నేటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో రాధాకిషన్ రావును పోలీసులు కోర్టులో హాజరుపరచనున్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో వారం రోజుల పాటు రాధాకిషన్ రావును పోలీసులు ప్రశ్నించారు. ఆయన ఇచ్చిన సమాచారం ఆధారంగా మరికొంతమందిని ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ కేసులో రాధాకిషన్ కన్ఫెషన్ కీలకంగా మారింది. దాని ఆధారంగా ఇతర లింకులను పోలీసులు తెలుసుకుంటున్నారు. 4వ రోజు కస్టడీలో రాధాకిషన్ రావు అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన బాగానే ఉంది. వైద్య పరీక్షల నిమిత్తం గాంధీకి తరలించారు పోలీసులు. అయితే ఆ తర్వాత కోర్టులో హాజరుపరచనున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో రాధాకిషన్ రావు ఇచ్చే కన్ఫెషన్ స్టేట్మెంట్ చాలా కీలకంగా మారబోతోంది. అయితే ప్రస్తుతం ఆయన వైద్య పరీక్షల నిమిత్తం గాంధీకి తరలిస్తున్నారు. మరిన్ని వివరాలు మా క్రైమ్ ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. అలాగే ఈ రోజు ప్రత్యేకంగా కోర్టులో కూడా హాజరుపరచనున్న నేపథ్యంలో ప్రవీణ్ అప్డేట్స్ ఏంటి? మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు కస్టడీ ముగిసింది. 7 రోజుల పాటు కస్టడీకి తీసుకొని పోలీసులు విచారణ జరిపారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో 7 రోజుల పాటు క్వశ్చన్ చేసినటువంటి స్టేట్మెంట్లన్నీ కూడా ప్రస్తుతం దర్యాప్తు బృందం వాటిని రికార్డ్ చేసింది. మరికొద్ది సేపట్లోనే రిమాండ్ రిపోర్ట్ ను కోర్టు ముందు పెట్టబోతుంది. రిమాండ్ రిపోర్ట్ లో ఎన్ని అంశాలను వెల్లడించాడు, ఇందులో కీలకమైనటువంటి వ్యక్తుల పాత్రకు సంబంధించి విచారణలో వెల్లడించాడా లేదా అనేటువంటి అంశానికి సంబంధించి క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రస్తుతం అయితే రాధాకిషన్ రావును గాంధీ హాస్పిటల్ తరలించడం జరిగింది. గాంధీ హాస్పిటల్లో వైద్య పరీక్షల అనంతరం నాంపల్లి కోర్టు ముందు హాజరుపరిచి రిమాండ్ కూడా తరలిస్తారు. రిమాండ్ రిపోర్ట్ లో ఎలాంటి అంశాలు ఉన్నాయనేది కొంత ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవచ్చు. మొదటి రిమాండ్ రిపోర్ట్ లోనే చాలా కీలకమైనటువంటి అంశాలు బయటపడ్డాయి. ఇప్పుడు రెండోసారి కస్టడీకి తీసుకున్నారు కాబట్టి కస్టడీలో వెల్లడించినటువంటి అంశాలు, కస్టడీలో వెలుగులోకి వచ్చినటువంటి అంశాలు ఏ విధంగా ఉన్నాయనేది మాత్రం రిమాండ్ రిపోర్ట్ చూస్తే అర్థమవుతుంది. మరోవైపు ఇప్పటికే సీజ్డ్ ప్రాపర్టీ, ముఖ్యంగా హార్డ్ డిస్క్లు ధ్వంసం చేశారని, కంప్యూటర్లు సంబంధించినటువంటి డాటాను మొత్తం థెఫ్ట్ చేశారనేటువంటి అంశాన్ని గుర్తించారు కాబట్టి ఆ సీజ్డ్ ప్రాపర్టీ ఇప్పటి వరకు న్యాయస్థానానికి సమర్పించలేదు. గత విచారణలోనే న్యాయస్థానం దర్యాప్తు బృందం పైన సీరియస్ అయింది. ఇప్పటి వరకు ఈ కేసుకు సంబంధించినటువంటి సీజ్డ్ ప్రాపర్టీ న్యాయస్థానం ముందు ఎందుకు మీరు సబ్మిట్ చేయలేదనేటువంటి అంశాన్ని పోలీసులు క్వశ్చన్ చేసినటువంటి సమయంలో రాధాకిషన్ రావు కస్టడీ ముగిసిన తర్వాత సీజ్డ్ ప్రాపర్టీ అంతా కోర్టు ముందు పెడతామంటూ కూడా దర్యాప్తు బృందం న్యాయస్థానానికి చెప్పింది. కాబట్టి ఈ రోజు సీజ్డ్ ప్రాపర్టీని కూడా ప్రస్తుతం న్యాయస్థానం ముందు పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. మరి తదుపరి విచారణ ఎలా ఉండబోతుంది, రాధాకిషన్ రావు తర్వాత నెక్స్ట్ ఎవరికి నోటీసులు వెళ్ళబోతాయి అనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. విజయ చంద్రిక. థ్యాంక్ యూ ప్రవీణ్.